నమస్కారం. నా పేరు అనిత. నేను శ్రీమతి ఓలేటి రంగమ్మన్ మేడం గారి శిష్యురాలిని. నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని కోరిక మా డాడీ వల్ల కలిగింది. మా డాడీ ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్ దాంట్లో మెంబర్గా ఉండేవారు. ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని. ఆ విధంగా నాకు డ్యాన్స్ నేర్చుకోవాలనిపించేది. అప్పుడు నేను మా అక్కతో చెప్పాను. చెప్తే మాకే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేసి ఇక్కడ ఉంటే చెప్పండి అని చెప్తే ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంది, ఆవిడకి డ్యాన్స్ వచ్చు, సో మీరు వెళ్ళి అడగండి అని. అప్పుడు నేను మాకే వెళ్ళి అడిగాము. అడిగితే మేడం ఒప్పుకున్నారు. ఇంకొక స్టూడెంట్ తెచ్చుకొని నేను నేర్పిస్తాను అని అన్నారు. అప్పుడు నేను నా ఫ్రెండ్ లలిత అని ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మా పేరెంట్స్ని తనని కన్విన్స్ చేసి తను తీసుకొని వెళ్ళాను. ఆ విధంగా మేడం మాకు నెక్స్ట్ డేనే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో మాకు ఒక స్టెప్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయించేవారు ఒక 10 minutes. ఎక్సర్సైజ్ తర్వాత ఒక స్టెప్ చెప్పేవాళ్ళు, తర్వాత ముద్రలు చెప్పేవారు. మేడం కూర్చొని నటువంగా వేయకుండా మా చుట్టూ తిరిగేవారు. ఎందుకంటే హ్యాండ్స్ మేము పర్ఫెక్ట్ పెడుతున్నామా, స్టెప్ కరెక్ట్ వేస్తున్నామా, అవన్నీ చూసుకుంటూ మా చుట్టూ తిరుగుతుంటే మేము ఇంకా పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకునేవాళ్ళం. ఆ విధంగా అన్నీ నేర్చుకున్న తర్వాత జతులన్నీ అయిపోయిన తర్వాత మాకు ఒక తపోభంగం అనే ఒక నృత్యనాటకం నేర్పించారు. దాన్ని మేము టీవీలోను మరియు స్టేజ్ పైన కూడా మేము ప్రదర్శించడం జరిగింది అప్పట్లో. తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే ఒక నృత్యనాటకం నేర్పించారు. అందులో నేను పద్మావతిగా అలవేల్మంగగా చేశాను. తర్వాత చాలా ఐటమ్స్ నేర్పించాను మేడం. ప్రతి ఒక్క ఐటమ్ కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే మేడం నేర్పించే పద్ధతి అలా ఉండేది. అంత పర్ఫెక్ట్గా అయితే కానీ ఇంకోటి నేర్పించేవారు కాదు. సో ఇప్పటి కూడా ప్రతి ఐటమ్ నాకు గుర్తుంది. తర్వాత మేడం గారు నాన్నగారు చాలా పెద్ద డ్యాన్సర్. హైదరాబాద్లో ఉండేవారు, సిఆర్ ఆచార్య గారు అని. వారు అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చేవారు. వచ్చినప్పుడు ఇంకా మాకు అందరికీ జతులు, తనకు వచ్చే స్టెప్స్, చిన్న చిన్న ఐటమ్స్ కూడా మాకు నేర్పించేవారు. మేము చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన చాలా గొప్ప డాన్సర్, ఆయన దగ్గర మేము నేర్చుకున్నామని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను హైదరాబాద్, తర్వాత మ్యారేజ్ అంతా నేను వరంగల్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నేను చాలా ట్రై చేశాను పిల్లలు నేర్పిస్తామని, కానీ అక్కడ ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో నాకు ఐడియల్గా ఉండడం ఇష్టం లేక నేను ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను, సబ్జెక్ట్ టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ స్కూల్లో అందరికి తెలిసేది నాకు డ్యాన్స్ వచ్చు అని. ఆ విధంగా నన్ను ప్రతి ప్రోగ్రాం కూడా వాళ్ళు వినియోగించుకునేవాళ్ళు. ఆ విధంగా నాకు ప్రతిదీ కూడా ఇప్పటికీ కూడా గుర్తుకుందనమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్ 15 years మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మేడం గుర్తొచ్చారు. మేడం కలవాలి, ఎక్కడ ఉన్నారో తెలియదు. సో ఇలా ఒకసారి మొబైల్లో ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టారు మేడము. ఫొటోస్ అభినయ దర్పణ వాళ్ళ ఫొటోస్ అని ఉన్నాయి. అదే అనేసి అప్పుడు నేను ఫోన్ నెంబర్ గురించి వాళ్ళని కామెంట్ చేశాను. అప్పుడు ఫోన్ నెంబర్ పంపించారు. నేను ఫోన్లో మాట్లాడాను. తర్వాత మేడం కలిశాను. ఇప్పటికీ నేను మేడంతో కాంటాక్ట్లో ఉంటున్నాను. So now I can say that, proudly I can say that I am a first student of a great Kuchipudi dancer, Srimati Oleti Rangamani Madam Garu. And finally, Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Once again, thank you, madam. Thank you. Namaste. అండి, నా పేరు లలిత. నేను కూచిపూడి డాన్సర్. నేను ఓలేటి రంగమణి గారి దగ్గర డాన్స్ చాలా సంవత్సరాలు నేర్చుకున్నాను. నేను మాడపాటి స్కూల్లో 1978లో చదివేటప్పుడు అక్కడ క్లాస్కి వెళ్ళేదాన్ని. స్కూల్లో ఇంటికి వచ్చేసరికి చీకటి అయ్యేది. అప్పుడు మా మదర్ వద్దు, చీకటి అవుతోందని చెప్తే మా ఫ్రెండ్ అప్పుడు ఇక్కడ ఒక ఆవిడ నేర్పిస్తున్నారు అని చెప్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే రేపటి నుంచి రండి అని చెప్పారు. ఆ విధంగా మొదలైంది. ఆ రోజు మేము మంచి ముహూర్తము అది కూడా ఏమి చూడకుండానే మేము జాయిన్ అయ్యామండి. విధంగా నేను ఆవిడ దగ్గర చాలా డ్యాన్స్ నేర్చుకున్నాను. తరంగము, తిల్లానా, కృష్ణ శబ్దము, సింహనందిని, చాలా బ్యాలెన్స్ కూడా మేము దూరదర్శన్లో ప్రదర్శించాము. మా మొదటి ప్రదర్శన తపోభంగము శివుడుగా వేశాను. అదేవిధంగా వెంకటేశ్వర వైభవము వెంకటేశ్వర స్వామిగా చేశాను. 1982లో హీరో సైకిల్ వాళ్ళ సెలబ్రేషన్స్ అయితే అందులో కూడా పాల్గొన్నాను. చాలా ఆల్ ఇండియా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాము.
అభినయ దర్పణ స్కూల్ మా స్కూల్ యానివర్సరీలో పాల్గొన్నాము. నేను చదివే స్కూల్ కాలేజెస్లో చాలా కాంపిటీషన్స్లోకి నేను వెళ్ళానండి. చాలా ప్రైజెస్ వచ్చినాయి. మా టీచర్ కూడా చాలా ఓపికగా చెప్పేవారు. ఆవిడ చిన్న పిల్లలైనా సరే వాళ్ళ పిల్లలని కూడా ఆవిడ ఇచ్చేసి మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళ ఫాదరు పెద్ద డాన్సర్ అండి. ఆయన అహ్మదాబాద్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. కిందటి సంవత్సరం నవంబర్లో 50 ఇయర్స్ అయిందని మా స్కూల్ యానివర్సరీ 50 ఇయర్స్ యానివర్సరీ కూడా చేశారండి. అందులో కూడా నేను పాల్గొన్నాను. ఈ విధంగా నా సుదీర్ఘ ప్రయాణం జరిగింది. 1992లో నా మ్యారేజ్ అయిపోయిన గట్టి నేను డ్యాన్స్లో కొంచెం వెనకబడ్డాను. కానీ టీచర్ తోటి కాంటాక్ట్లోనే ఉన్నాను. రీసెంట్గా నేను 50 ఇయర్స్ దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేశామండి. టీచర్ గారికి చాలా రుణపడి ఉంటాను నేను. ఓకే అండి, థ్యాంక్స్.